కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు వితిన్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలో చూసేద్దామా. 4 పవర్ 71 ఉంది, 4 పవర్ 72 ఉందని భయపడొద్దు, ఈజీగా సాల్వ్ చేయవచ్చు అనమాట. లీస్ట్ నెంబర్ని కామన్ చేసేద్దాం. 4 పవర్ 71 ఉంది కదా, సో కామన్ చేసేస్తే ఇంకేముంటుంది అక్కడ 1. నెక్స్ట్ 4 పవర్ 72లో 71 పోయింది కాబట్టి 4 పవర్ 1. నెక్స్ట్ 73లో 71 తీసేస్తే 2. నెక్స్ట్ 4³ అయితే 4 పవర్ 71 అలా పక్కన ఉంచుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్లో ఉన్న వాటిని క్యాలిక్యులేషన్ చేసుకుంటే 4² అంటే 16, 4³ అంటే 64 కదా. వీటన్నిటిని యాడ్ చేసుకుందాం. సింపుల్గా యాడ్ చేసుకోవాలంటే 16 + 64 అంటే 80 కదా. నెక్స్ట్ 1 + 4 అంటే 5, 80 + 5 అంటే 85. ఇప్పుడు వచ్చిన 85ని ఇచ్చిన ఆప్షన్స్లో దేంతో డివిజిబుల్ అవుతుందో చెక్ చేసుకోవాలి. సో 9తో డివిజిబుల్ అవుతుందంటే అవ్వదు. నెక్స్ట్ 13తో కూడా అవ్వదు. 17 5s మనకి 85 కదా, అంటే 17తో డివిజిబుల్ అవుతుంది. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. 17తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఈజ్ 17. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇలా ఈజీ ట్రిక్తో ఈజీ వేలో క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఆన్సర్ వితిన్ సెకండ్స్లో సాల్వ్ చేయవచ్చు. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి.